కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేస్తుంది జ్యుడిషియల్ కమిషన్. 2 రోజుల క్రితం మేడిగడ్డను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ అయితే సందర్శించింది. బ్యారేజ్ లో అత్యవసర మరమ్మతులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇక ఇవాళ అన్నారం, సరస్వతి, మేడిగడ్డ బ్యారేజ్లను పరిశీలించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైంది. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన వారిని మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇటు రిటైర్డ్ ఇంజనీర్ మురళీధర్ రావును విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు పీసీ ఘోష్. మరోవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా మరమ్మతు పనులు కంటిన్యూ అవుతున్నాయి. కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేస్తుంది జ్యుడిషియల్ కమిషన్. 2 రోజుల క్రితం మేడిగడ్డను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ అయితే సందర్శించింది. బ్యారేజ్ లో అత్యవసర మరమ్మతులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇవాళ అన్నారం, సరస్వతి, మేడిగడ్డ బ్యారేజ్లను పరిశీలించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైంది. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన వారిని మరోసారి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు రిటైర్డ్ ఇంజనీర్ మురళీధర్ రావును విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు పీసీ ఘోష్. మరోవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా మరమ్మతు పనులు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తంగా ఇరిగేషన్ అధికారులు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ అయితే సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరంపై విచారణను స్పీడప్ చేసింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కాళేశ్వర ప్రాజెక్టు వేగంగా ఇప్పటికే వేగంగా పనులు జరగాలని చెప్పి జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇప్పటికే అనేక సార్లు సందర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఒక కమిటీ సంబంధించిన బృందం ఇప్పటికే కాళేశ్వరం పినాకి చంద్రఘోష్ సంబంధించి ఇప్పటికీ వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద కాబట్టి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక సార్లు నివేదిక ఇచ్చిన పరిస్థితి. దానిలో భాగంగా మరొక వైపు విద్యుత్ శాఖ సంబంధించిన కొనుగోలుకు ఇప్పటికే ఇలాంటి అగ్రిమెంట్లు కాలేదు. ఆ కాలం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకుని రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పేసి ఆ వైపు కూడా ఇవాళ విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే జస్టిస్ చంద్రబోస్ లేఖ రాసిన పరిస్థితి. దానిలో భాగంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఇలా కొనసాగుతున్న ప్రస్తుత విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 30 మందికి పైగా విద్యుత్ శాఖ అధికారులకు మీరు కమిటీకి మీటింగ్ సమావేశానికి హాజరు కావాలని చెప్పి లేఖ ఇచ్చిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి ముందుకు తెలంగాణ పవర్ జనరేషన్ చైర్మన్ ప్రభాకర్ రావు, మాజీ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎస్ అరవింద్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 80,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విద్యుత్ శాఖకు తెలంగాణ ప్రభుత్వం అప్పు ఉంది. కాళేశ్వరం భాగంగా ఉన్నటువంటి దానిలో భాగంగా ఇలా పెద్ద మొత్తంలో అప్పు ఉందని చెప్పేసి ఇలా జస్టిస్ కమిటీ నివేదిక చేయడం జరిగింది. ఇప్పటికే యాదాద్రి కావచ్చు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై విచారణ చేపట్టిన జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎందుకు పెండింగ్ ఉంది, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కాళేశ్వరం సంబంధించి ఎక్కడ కూడా ఒక ఎకరాన్ని కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి, లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ పెట్టుబడులు అప్పులున్న పరిస్థితి. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ నుంచి సందర్శించినట్టు కమిటీ చెప్తుంది. అక్కడ నుండి సందర్శించి మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావాల్సింటే నీటి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇతర అంశాల మీద పూర్తి స్థాయిగా నివేదిక తయారు చేసిన పరిస్థితి. 100 రోజులు ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఏజెన్సీ నరసింహారెడ్డి కమిటీ జరిగింది.
ఎందుకంటే ఇప్పటికే వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అధికారులను ఇటు పక్క వర్క్ జరుగుతున్న కాళేశ్వరం సంబంధించి ఇరిగేషన్ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే వర్క్ స్పీడప్ చేయాలి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక సార్లు సందర్శించారు. ఒక కమిటీకి నివేదిక చేయడం జరిగింది. ఆ కమిటీ ఆధారంగానే ఇవాళ వర్క్ జరుగుతున్న పరిస్థితి మరింత స్పీడప్ చేయాలని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.